హరే కృష్ణ. కృష్ణుడి చరిత్రలో విచిత్రమైన ఒక గాథను తెలుసుకుందామా? తానే శ్రీకృష్ణుడిని అసలు కృష్ణుడే దొంగ కృష్ణుడు అని ప్రచారం చేసుకున్న నకిలీ కృష్ణుడు పౌండ్రక వాసుదేవుడి విచిత్రమైన కథను, అలాగే యదువంశాన్ని నాశనం చేసిన శ్రీకృష్ణుడి కుమారుడు సాంబుడి గాథను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. కరుక్ష దేశపు రాజు పౌండ్రక వాసుదేవుడు. అతని పేరు పౌండ్రకుడు. ఆయన తనను తాను విష్ణువు అవతారంగా చెప్పుకుంటూ ఉండేవాడు. ఈ రోజుల్లో కూడా తామే దేవుళ్ళు అవతారమని చాలామంది బాబాలు చెప్తూ జనాలను మోసం చేస్తూ ఉన్నారు కదా. అలాంటి వాడే ద్వాపర యుగంలో ఉన్న పౌండ్రక వాసుదేవుడు. తాను విష్ణు అవతారమని, తనని అందరూ పూజించాలని తన రాజ్యంలో ప్రజలను శాసించాడు. ద్వారకలో తనలాగే వేషం వేసుకుని ఒక దొంగ ఉన్నాడని శ్రీకృష్ణుని ఈ పౌండ్రక వాసుదేవుడు దూషిస్తూ ఉండేవాడు. అచ్చం కృష్ణుడిలాగే తలపై పించం, చేతిలో వేణువుతో రోజు అలంకారం చేసుకుని సభకు పౌండ్రకుడు వచ్చేవాడు. శ్రీకృష్ణుడి వేషంలో పౌండ్రకుడిని చూసి జనం నవ్వుకునేవారు. అతన్ని పౌండ్రక వాసుదేవ అని పిలిచేవారు. అచ్చం శ్రీకృష్ణుడిలా కనిపించేందుకు వాసుదేవుడి వివరాలన్నీ పౌండ్రకుడు తెలుసుకున్నాడు. శ్రీకృష్ణుడి పాంచజన్యం, చక్రం, కిరీటం తయారు చేయించుకుని ధరించేవాడు. శ్రీకృష్ణుడు కస్తూరి తిలకం ఎలా పెట్టుకుంటాడో అచ్చం అలాగే ఈ పౌండ్రకుడు కూడా పెట్టుకునేవాడు. అకస్మాత్తుగా చూస్తే అచ్చం శ్రీకృష్ణుడిలాగే ఈ పౌండ్రకుడు కనిపించేవాడు. అసలు శ్రీకృష్ణుడిని తానేనని, తననే పూజించాలని రోజు సభలో శాసనాలు జారీ చేసేవాడు. అలా రోజు అలంకరణ చేసుకుని వచ్చిన ఎవరు తనను పూజించేవారు కాదు. ద్వారకాధీశుడి లీలలు తెలిసిన ప్రజలు పౌండ్రకుడిని ఒక పిచ్చివాడిలా చూసేవారు. కొన్నాళ్లకు తనే విష్ణువంశ అనే భ్రమలో పౌండ్రకుడు మునిగిపోయాడు. ఆ మాయలో పడి ఒకరోజు పౌండ్రకుడు శ్రీకృష్ణుడి దగ్గరకు ఒక దూతను పంపాడు. తాను అసలు కృష్ణుడని, తనలా వేషం వేసుకుని జనాలను మోసం చేయడం మానుకోవాలని పౌండ్రకుడు ఆ వాసుదేవుడికి హెచ్చరిక పంపాడు. అలాగే ఎవరు అసలు కృష్ణుడో యుద్ధంలో తేల్చుకున్నామని సవాలు కూడా విసిరాడు. ఈ హాస్య సన్నివేశాన్ని చూసి శ్రీకృష్ణుడితో పాటు ద్వారకలో ఉన్న ప్రజలంతా నవ్వుకున్నారు. ఆ పౌండ్రకుడి కథ ఏంటో చూద్దామని, యుద్ధానికి తాను వస్తానని పౌండ్రకుడి దూతతో శ్రీకృష్ణుడు కబురు పంపాడు. కాశీ రాజ్యంలో ఒక చోట పౌండ్రకుడు తన సైన్యంతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. పౌండ్రకుడి మాయలో పడిన అప్పటి కాశీరాజు కూడా నకిలీ కృష్ణుడి వైపు యుద్ధానికి